హలో అండి. అందరికీ నమస్తే. నా సెకండ్ ప్రెగ్నెన్సీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మీకు చెప్తాను. ఎవరికైనా యూజ్ అయితే ఈ వీడియో యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో నేను చేసిన తప్పేంటంటే అది ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యాక కన్ఫర్మ్ అయ్యాక నేనైతే అప్పుడే ఆ టైంలోనే మేము రూమ్ షిఫ్ట్ అయ్యాము. రూమ్ షిఫ్ట్ అవ్వడం వల్ల ఫస్ట్ 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 వీక్లో ఒక హాస్పిటల్ దగ్గర చూపించాను. తర్వాత నాకు బాగా వామిటింగ్స్ అలా వచ్చాయి. ఇంకా పెద్ద బాబు ఉన్నాడు కదా, చూసుకోవడం కొంచెం కష్టంగా అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళాను మా అమ్మ దగ్గరికి. అక్కడ ఒకసారి చూపించాను ఫస్ట్ 3 monthsలోనే. తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి మళ్ళీ ఇక్కడ చూపించాను. ఈ ప్రాసెస్లో ఏమైందంటే నేను ఎన్టీ మిస్ అయ్యాను. మళ్ళీ మనకి డబుల్ మార్క్ టెస్ట్ ఉంటుంది కదండి, అది కూడా మిస్ అయ్యాను. సో అది మిస్ అవ్వడం వల్ల నాకైతే 5th monthలో హైదరాబాద్లోనే టిఫా అయితే చేశారు. టిఫా చేశాక ఆ ఎన్టీ తీరిపోవడం వల్ల వాళ్ళకి ఎందుకు కొంచెం డౌట్గా ఉండి కోడబుల్ టెస్ట్ అని ఒకటి రాశారు, ట్రిపుల్ మార్కర్ టెస్ట్. అది రాశాక అందులో ఏమొచ్చింది, హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని వచ్చింది. హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే మనకి డౌన్ సిండ్రోమ్, అలా ట్రైజోమా 21, 18 ఇలా ఉంటాయి. అందులో మనకి పిల్లలు కొంచెం ఏదైనా అనారోగ్యంతో పుడతారనమాట. బ్రెయిన్ డెవలప్ అవ్వచ్చు, మాటలు రాకపోవడం అవ్వచ్చు, చెవులు వినిపించకపోవడం కావచ్చు, ఎలాగైనా పుట్టే ఛాన్సెస్ ఉన్నాయని హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని నాకు 1:232 అని వచ్చింది. ఆ రేషియో వచ్చేసరికి మనకి 1:10 నుంచి 1:250 అబోవ్ ఉంటే మనకి ప్రాబ్లం ఉండదు, బిలో ఉంటే మనకి ప్రాబ్లం ఉంటుంది. నాది 250 బిలో ఉంది, 232 ఉంది, హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని వచ్చింది. సరే అని వాళ్ళ హాస్పిటల్లో చేయించిన బ్లడ్ టెస్ట్ కాకుండా నేను మళ్ళీ వేరే హాస్పిటల్లో పక్కన సాయి విజయ డయాగ్నోస్టిక్ అని, తర్వాత మా తమ్ముడు కూడా డాక్టర్ అనమాట. తను ఏమన్నాడంటే ఒకసారి మళ్ళీ ఇంకోసారి టెస్ట్ చేయించుకొని మనం ప్రొసీడ్ అవుదాము, ఏం చేయాలని అన్నాడు. సరే అని వేరే హాస్పిటల్లో కూడా మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించాను. అక్కడ కూడా ఆ డయాగ్నోస్టిక్ సెంటర్లో కూడా సేమ్ అదే వచ్చింది, హై రిస్క్ ప్రెగ్నెన్సీ 1:232 అని. అలా వచ్చింది. మేము మీ డాక్టర్తో మాట్లాడాలి, మీ డాక్టర్ గారి నెంబర్ ఇవ్వండి, ఎక్కడ చూపించుకుంటున్నారు అలా అన్నారు. ఇంకా తమ్ముడు మాట్లాడి ఏదో చెప్పాడు, మేము చూసుకుంటాంలే అని. సరే అని ఇంకా ఆ హాస్పిటల్ చూపించుకునే హాస్పిటల్ ఆవిడవే నవోదయ హాస్పిటల్ అని ఇక్కడే హైదరాబాద్లోనే, అది చిల్డ్రన్ది ఫీటల్ సెంటర్ అనమాట. అక్కడికి రాసిచ్చారు. అక్కడ ఇంకా వెళ్తే ఆమె టెస్ట్ అవి స్కాన్ చేసి అంతా ఓకే, బట్ మనం కన్ఫామ్గా ఏ ప్రాబ్లం లేకుండా నవోదయ హాస్పిటల్లో ఆ మేడం మీకు కన్ఫామ్గా మనకి ఏ ప్రాబ్లం వస్తుంది అని తెలియాలంటే, ఖచ్చితంగా తెలియాలి అంటే ఇంకా ఒక టెస్ట్ ఉందండి, అది చేయించుకుంటే మనకి ఏంటని కన్ఫామ్గా ఖచ్చితంగా తెలుస్తుంది అని చెప్పారు. అదే అమ్యోటెసిస్ టెస్ట్. అది చేయించుకోమని రిఫర్ చేశారు. దాని ప్రైస్ కూడా మనకి అప్పుడైతే 2023లో చేయించాను నేను. ఎప్పుడంటే జూలై ఆగస్ట్ ఆ టైంలో అనుకుంటా, జూలైలో చేయించాను. 25,000 అనుకుంటా, మెడిసిన్స్ కాకుండా. అది ఆ టెస్ట్. అది మనకి ఎలా చేస్తారంటే, మన ఫ్లూయిడ్ ఉంటుంది కండి, ఉమ్మనీరు మాయ చుట్టూ, ఆ ఉమ్మనీరుని తీసి చేస్తారంట. అందులో మనకి ఎలా తెలుస్తుందంటే, ఆ ఉమ్మనీరులో బేబీ డెవలప్మెంట్ ఉంటుంది కదా, బేబీ టాయిలెట్ అవి వస్తాయంట. అందులో మనకి కణాలు ఉంటాయని, ఆ కణాలు సెల్స్ టెస్ట్ చేస్తే మనకి ఖచ్చితంగా తెలుస్తుంది, ఆ క్రోమోజోమ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఆమె చెప్పారు. ప్లస్ అది అమ్నియోటెసిస్ టెస్ట్ చేయించుకున్న వాళ్ళలో 1000లో ఒకరికి మిస్క్యారేజ్ కూడా జరిగిద్ది, మీరు దీనికి ఓకే అంటేనే సైన్ చేసి మేము చేస్తాము అని చెప్పారు. సరే అని మేము ఓకే, ఏదైనా ఓకే, రేపు బేబీ
అలా పుడితే ఒకవేళ మంచిగా పుట్టకపోతే అప్పుడు చూసుకోవడం కష్టం కదా, ఏదైనా ఉంటే ఇప్పుడే చూసుకోవచ్చని మేము ఓకే అని చేయించుకున్నాము. ఆమ్నియోటిసిస్ టెస్ట్ వేస్తే ఓకే అది చేశారు మ్యామ్. అది పెయిన్ కొంచెం చాలా చిన్న నీడిల్ అండి, అది చాలా సన్నది. అది కా పెయిన్ అంతా ఏం లేదు, కొంచెమే స్టమక్ మీదే, రైట్ సైడ్ అనుకుంటా, స్టమక్ మీద తీసి ఒకరు అక్కడ వీడియో చూస్తూ, అంటే మళ్ళీ నీడిల్ బేబీకి తగలకూడదు కదండి, ఒకరు వీడియో చూస్తూ డాక్టర్ గారు, ఇంకొక డాక్టరు స్కాన్ చూస్తూ, ఇంకొకరు అయితే ఒక 20 ml ఏమో అది తీశారనమాట ఉమ్మనీరు. అది టెస్ట్ కూడా 15 డేస్కి వచ్చింది. అయితే ఆ 15 డేస్ ఉంది కదండి, ఆ 15 డేస్ అయితే అసలు చాలా బాధపడ్డాను నేనైతే. ఏమొస్తుంది రిజల్ట్ అని. ఎందుకంటే అప్పటికి 5th మంత్ కంప్లీట్ అవుతుంది, 6th వస్తుంది. నాకేంటంటే భయం, ముందు సిజేరియను, తర్వాత కూడా ఇప్పుడు ఏదన్నా ప్రాబ్లం అయితే మళ్ళీ సిజెక్షన్ చేసి బేబీని తీస్తారా, మళ్ళీ ఇదేంటి తలనొప్పి ఏంటి, నేను ఎన్టీ స్కాన్ ఎందుకు చేయించలేదు, అప్పుడే చేయించుకుని ఉంటే అప్పుడే తెలిసిపోయేది కదా అసలు ప్రాబ్లం అని చాలా ఫీల్ అయ్యాను అయితే 15 డేస్ అయితే. ఫైనల్గా మంచి డౌన్ సిండ్రోము నాట్ డిటెక్టెడ్ అని వచ్చింది 15 డేస్ తర్వాత. హ్యాపీ, బాబు కూడా బాగున్నాడు. మీకు కొన్ని నేను చూపించుకున్న రిపోర్ట్స్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఎవరైనా ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ఒకే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ప్లస్ వాళ్ళు చెప్పిన ఫస్టే చేస్తారు మనకి ఎన్టీలో, మళ్ళీ స్కాన్స్లో ఇవి ఖచ్చితంగా తెలిసిపోతాయి మనకి. డబుల్ మార్క్ టెస్ట్ ఇవన్నీ ఖచ్చితంగా చేయించుకోండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి ఫస్టే తెలిసిపోతుంది, రిస్క్ తక్కువ ఉంటుంది. ఏదైనా ఒకవేళ అటు ఇటుగా ఉన్నట్లయితే అబార్షన్ చేయడానికైనా, మనసు తక్కువగా ఉన్నప్పుడైతే మంచిగా ఉంటుంది. మనసు పెరిగాక అనుకో కొంచెం రిస్క్ ఎక్కువగా ఉంటుంది. బేబీని తీయాలంటే బేబీ ఒకవేళ నార్మల్ అవ్వకపోతే సిజేరియన్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వాళ్ళు నేను చెప్పే సజెషన్ ఏంటంటే, అందరూ ఒకే హాస్పిటల్లో చూపించుకొని అదే వాళ్ళు చెప్పిన టెస్ట్లన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మనకి ఏ ప్రాబ్లం ఉన్నా ముందే తెలిసిపోతుంది. మనం మంచిగా ఏ నిర్ణయమైనా తీసుకోవడానికి బాగుంటుంది. నాలాగా అక్కడ ఇక్కడ తిరిగి ఇలా రిస్క్ తెచ్చుకొని బాధపడొద్దు అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక నేను మీకు కొన్ని వీడియో క్లిప్స్ అయితే చూపిస్తాను, నా రిపోర్ట్స్ ఎలా వచ్చాయి ఏంటి అని. ఓకే, ఇది వచ్చేసి నా టిఫా స్కాన్ రిపోర్ట్ అండి. చూస్తున్నాను చూడండి, ప్రాబ్లం ఇక్కడే స్టార్ట్ అయింది మనకి. ఈ టెస్ట్ అవసరం నీడ్ ఎవరికి ఉందంటే, మేనరికాల్ చేసుకున్న వాళ్ళకి, ఏజ్ 35 ఉన్న వాళ్ళకైతే ఈ టెస్ట్ అయితే కంపల్సరీ అండి. చూడండి, కోటబుల్ మార్కర్ స్క్రీనింగ్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ మనకి పెన్తో రాసింది క్లియర్గా చూడండి. ఇది అయితే ఆ రేడియాలజిస్ట్ నాకు స్కాన్ చేసి టిఫా చేసి ప్రిఫర్ చేశారు అది చేయించుకోమని. రిజల్ట్ చూడండి, ఇది కోటబుల్ మార్కర్ బ్లడ్ టెస్ట్లో ఈ రిజల్ట్ అక్కడ పెన్తో రాసింది కదండి. డౌన్ సిండ్రోమ్ 1:232 ఇంక్రీజ్డ్ అని, స్క్రీన్ పాజిటివ్ అని వచ్చింది. ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ టెస్ట్ చేయించుకోండి. మనకి ఖచ్చితంగా రిజల్ట్ తెలుస్తుంది, ఏ ప్రాబ్లం ఉన్నా సరే తెలిసిపోతుంది. స్క్రీన్ పాజిటివ్ అని వచ్చింది చూడండి ఇక్కడ. అలాగే నేను వేరే డయాగ్నోస్టిక్ సెంటర్లో కూడా చేయించానని చెప్పాను కదా, ఇది ఆ రిపోర్ట్ అండి. సేమ్ అదే రిజల్ట్ వచ్చింది చూడండి, 1:232 హై రిస్క్ అని. నాకు అప్పుడు ఏజ్ తక్కువగా ఉన్నా సరే మేము చాలా భయపెట్టారు. అలా ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు పెద్ద ప్రాబ్లం అవ్వాల్సిన అవసరం లేదండి, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. హై రిస్క్ వచ్చినా మనం ఆ ప్రెగ్నెన్సీని కొంచెం వేరే టెస్ట్లు ఉంటాయి, అవి చేయించుకొని కంటిన్యూ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి
నా ఆమ్నియోసెంటసిస్ ఇచ్చాను కదండి, అది వెళ్ళిన టెస్ట్కి వెళ్ళిన రోజుది ఆ రిపోర్టు. ఆ రోజు అవి ఉమ్మనీరు అవి తీసుకున్నారు, మా సైన్ అయితే చేయించుకున్నారు. ఇందులో హై రిస్క్ మిస్క్యారేజెస్ 1000లో ఒకరికి జరుగుతుందని ఇందులో మెన్షన్ చేశారు అది. సో అందుకని సైన్ కూడా చేయించుకొని మనతో పాటు మనకి టెస్ట్కి అయితే మనల్ని తీసుకెళ్తారు. చూడండి ఇక్కడ రాసిందని క్లియర్గా. మిస్క్యారేజ్ రిస్క్ ఆఫ్ 1 in 1000. 1000లో ఒకరికి మిస్క్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మీకు దీనికి ఒప్పుకుంటేనే మేము ఈ టెస్ట్ చేస్తామని అయితే వాళ్ళు చెప్పారు. ఓకే అని మేమైతే చేయించుకున్నాము. బెస్ట్ టెస్ట్ అండి ఇదైతే, ఖచ్చితంగా తెలుస్తుంది మనకి ఏ ప్రాబ్లం ఉన్నా సరే. నేను చేయించుకున్న హాస్పిటల్స్ చూడండి, తిరుమల హాస్పిటల్, సునీత హాస్పిటల్. ఫస్ట్ 4 monthsలోనే శ్రీ బాలాజీకి 4th monthలో వచ్చా. ఫైనల్గా డెలివరీకి కోటారెడ్డి మా ఊరు దగ్గరికి వెళ్ళాను. రిజల్ట్ హ్యాపీ అండి, మంచిగా నాట్ డిటెక్టెడ్ అని వచ్చింది. చూడండి